ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. మా మధురవాణి బాలగీతం ఛానల్ కు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మనమైతే శ్లోకాలన్నీ నేర్చుకుందాం అనుకున్నాం కదా. మొదటి వీడియోలో విఘ్నేశ్వరుని స్మరిస్తూ వినాయకుని శ్లోకం నేర్చుకున్నాం. ఇలా చిన్న చిన్న శ్లోకాలతో మొదలుపెట్టి అన్ని దేవతా శ్లోకాలు, తర్వాత దక్షిణామూర్తి శ్లోకం, ఆదిత్య హృదయం, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, సరస్వతి ద్వాదశనామ స్తోత్రం, ఇలాంటివి అన్ని నేను మీకు వివరిస్తాను. శ్రద్ధగా నేర్చుకోండి, సరేనా? అయితే ఈ రోజు కూడా వినాయకుని మరొక శ్లోకం నేర్చుకుందాం. మీరు సిద్ధంగా ఉన్నారా? వినాయక స్తుతి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. పిల్లలు, ఈ శ్లోకాన్ని నేను మరొకసారి చెప్తాను. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్లోకం విన్నాం కదా, దీని యొక్క అర్థాన్ని చెప్తాను, శ్రద్ధగా వినండి. వక్రతుండ, ఓంకార స్వరూపము కలవాడవు. పిల్లలు, ఓంకారం ఎక్కడి నుండి ఉద్భవించిందో తెలుసా? ఓంకారం గణపతి నుండే ఉద్భవించింది. ఆయన బ్రహ్మస్వరూపం, సాక్షాత్తు పరబ్రహ్మం. ఒకసారి ఆయన ముఖాన్ని గమనించండి, మనకి ఓంకారమును సూచిస్తుంది. అందుకే ఓంకార స్వరూపం కలవాడా. మహాకాయ, విశ్వమంతటిని తనలో ఇముడ్చుకున్న శరీరం కలవాడవు. కోటి సూర్య సమప్రభ, కోటి సూర్యుల నుండి వచ్చే కాంతితో సమానమైన తేజస్సు కలవాడా. ఓ దేవా, ఓ విఘ్నేశ్వర, సర్వకార్యేషు, నేను చేయు అన్ని పనులలో సర్వదా, ఎప్పుడు, నిర్విఘ్నం, ఏ ఆటంకము లేకుండా, కురుమే, చేయుము. అంటే దీని యొక్క అర్థాన్ని సవివరంగా వివరిస్తాను, వినండి. ఓ విఘ్నేశ్వర, నీవు ఓంకార స్వరూపం కలవాడా, విశ్వమంతటిని నీలో ఇముడ్చుకున్న శరీరం కలవాడా, కోటి సూర్యుల కాంతితో ప్రకాశించే తేజస్సు కలవాడా, నీకు నేను మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను. నేను చేయు ఏ పనులలో ఎప్పుడు ఏ ఆటంకము లేకుండా జరిగేటట్లు మమ్మల్ని అనుగ్రహించు అని అర్థం. పిల్లలు, శ్లోకాన్ని విన్నాం, దీని యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. అయితే ఇంకొక విషయాన్ని నేను మీకు వివరిస్తాను. మనం ఏ పని ప్రారంభించినా, అంటే అది ఏ పనైనా అవ్వండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు భగవంతుని ప్రార్థిస్తాం, చదువు మొదలు పెట్టేటప్పుడు విఘ్నేశ్వరుని స్మరిస్తాం. అలానే మనం ఏ పూజ, ఏ వ్రతం చేసుకున్నా ముందుగా విఘ్నేశ్వరుని పూజతో మొదలు పెడతాం. మనం ఏ గుడికి వెళ్ళినా మొదటిగా విఘ్నేశ్వర దర్శనం చేసుకుంటాం. అయితే ఎందుకు వినాయకుడు అంత గొప్పవాడయ్యాడు మీకు తెలుసా? నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. వినాయకుని తల్లిదండ్రులు పార్వతి పరమేశ్వరుడు, వినాయకుని సోదరుడు కుమారస్వామి, ఈయన్నే సుబ్రహ్మణ్య స్వామి, షణ్ముఖుడు. రామాయణంలో షణ్ముఖోత్పత్తి ఉంటుంది. ఈ కథని మనం రామాయణంలో తెలుసుకుందాం. ఒకసారి విన్నారంటే టీచర్ మళ్ళీ మీరు చెప్పండి అంటారు, అంత బాగుంటుంది. అయితే అది తర్వాత తెలుసుకుందాం. కుమారస్వామి యొక్క వాహనం నెమలి, విఘ్నేశ్వరుని వాహనం ఎలుక. అయితే దీనికి ఒక కథ చెప్తాను, నేను శ్రద్ధగా వినండి. ఒకసారి శివపార్వతులిద్దరూ వినాయకుడు మరియు సుబ్రహ్మణ్యులలో గణములకు అధిపతిని ఎవరిని చేయాలా అని ఆలోచిస్తున్నారు. అయితే వినాయకుడు మరియు కుమారస్వామి వారిద్దరికి ఒక పరీక్ష పెట్టారు. మీ ఇద్దరిలో ఎవరైతే 3 సార్లు భూ ప్రదక్షిణం, అంటే విశ్వం మొత్తాన్ని 3 సార్లు ప్రదక్షిణం చేసి మొదటగా ఇక్కడికి ఎవరు వస్తారో వారిని గణములకు అధిపతిని చేస్తాము అని చెప్పారు. అయితే వెంటనే కుమారస్వామి తన వాహనమైన నెమలిని తీసుకుని బయలుదేరారు. విఘ్నేశ్వరుడు ఆలోచించారు. ఎందుకు ఆలోచించారు? తన వాహనం ఏమిటి? ఎలుక. మరి ఎలుక అంత వేగంగా వెళ్ళలేదు కదా, ఎలా అని ఆలోచించారు. ఈయన ఆలోచించేలోపు కుమారస్వామి విశ్వం మొత్తాన్ని 2 ప్రదక్షిణలు పూర్తి చేశారు. వెంటనే వినాయకుడికి ఒక ఆలోచన వచ్చింది. లేచి తన తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేశారు. చేసి వచ్చిన తర్వాత, తండ్రి, నా 3 ప్రదక్షిణలు పూర్తయ్యాయి, నేనే మొదటిగా వచ్చాను అని చెప్పారు. శివపార్వతులిద్దరూ ఇది ఎలా సాధ్యం కుమారా అని అడిగారు. తండ్రి, మీరు సృష్టికి మూలకర్తలు, తల్లిదండ్రులు అయినా మీకు ప్రదక్షిణ చేస్తే విశ్వానికే ప్రదక్షిణ చేసినట్లు కదా అన్నారు. వినాయకుడు చాలా సూక్ష్మ బుద్ధి కలవాడు. అయితే వినాయకుని ఆలోచన నిజమైనదే కదా.
అయితే మొదటిగా వచ్చిన వినాయకుడిని గణములకు అధిపతిని చేశారు. అందుకే వినాయకుడికి గణపతి అని పేరు. ఇంకా విఘ్నేశ్వరుడు, ఏకదంతుడు, గజాననుడు, లంబోదరుడు అని ఎన్నో మొదలగు పేర్లు ఉన్నాయి. ఇందులో ఏకదంతుడు గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ఏకదంతుడు అనగా వ్యాసుడు మహాభారతాన్ని ఎంత వేగంగా చెప్తుంటే విఘ్నేశ్వరుడు అంతే వేగంగా మహాభారతాన్ని రాయాలి. అయితే రాసేటప్పుడు వినాయకుని కలము విరిగిపోయేది. ఇలా అయితే మహాభారతం ముగించడం చాలా కష్టమని తన దంతాన్ని విరిచి మహాభారతం మొత్తాన్ని రాశాడు. అప్పుడు అంటే ఈ యొక్క ఘటన త్యాగానికి గుర్తు. వినాయకుడు మనకి ఏం తెలియజేస్తున్నారంటే మొదలుపెట్టిన ఏ కార్యమైనా అడ్డంకులు వచ్చినా సరే ఆపకూడదు అని చెప్తున్నారు. ఈ కారణంతోనే వినాయకునికి ఏకదంతుడు అనే పేరు వచ్చింది. బాగుంది కదా. ఇలానే వినాయకునికి ఎన్నో పేర్లున్నాయి. ఆ ప్రతి పేరు వెనుక ఎంతో కారణం ఉంటుంది. అవన్నీ తర్వాత తెలుసుకుందాం. అయితే వినాయకుని తత్వం మనకి జ్ఞానమును, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. సరే పిల్లలు, ఈ రోజు మనం వినాయకుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. మరి ఇందులో నీతి ఏమిటో మీరు చెప్పగలరా? నేను చెప్తాను, వింటారా? గణపతి తన తల్లి తండ్రికి ఇచ్చిన గౌరవం వల్లనే అంత గొప్పగా అడిగాడు. అందరితో పూజలు అందుకుంటున్నాడు కనుక ఈ కథలో మనం తెలుసుకున్నది ఏంటి? తల్లిదండ్రులను గౌరవించాలి. ఎలా? ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత తల్లిదండ్రులకు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం చేయాలి. స్కూల్కి వెళ్ళేటప్పుడు వారి ఆశీర్వాదం తీసుకొని స్కూల్కి వెళ్ళాలి. తల్లిదండ్రుల దగ్గర లేకపోతే వారి ఫోటోలకైనా నమస్కారం చేసుకోవాలి. అయితే పిల్లలు, మీరు ఈ మంచి హ్యాబిట్ ని నేర్చుకుంటారు కదా. మీరు మంచి పిల్లలు, తప్పకుండా నేర్చుకుంటారు. సరే, అయితే ఈ రోజు ఒక శ్లోకం నేర్చుకుందాం కదా. రేపు మరొక శ్లోకంలో కలుద్దాం. జై శ్రీరామ్, జై హనుమాన్.